భారతీయుడు మోసపోతే అంతేనా? మోసపోవాల్సిందేనా? ఇతర దేశాల్లో ఉన్న చట్టాలు ఏమి చేయకపోతే అక్కడికి వెళ్ళి తెలుగువాడిని నమ్మి లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి అక్కడ ఇరుకిరుకు గదుల్లోంచి వచ్చేస్తే పక్కోటి టాయిలెట్స్లో ఉండే సౌండ్స్ ఎలా ఉంటాయో రికార్డ్ చేసుకునే మనుషులు ఉన్నారు అని మాట్లాడారు అంటే బాధగా ఉంది. మధుకర్ గారు బాధగా ఉంది ఆ మాటలు వినటానికి. సో మోసపోయిన వాళ్ళ మాటలు ఒకసారి విందాం. మీరు నిజంగా మోసపోతే డబ్బులు ఇచ్చేయండి. నిజంగా వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుని మోసం చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేయండి. ఒకవేళ నిజంగా మీరు మోసం చేయలేదు అంటే ప్రూవ్ చేసుకోండి. మీరు బాగా సంపాదించారని అంటున్నారు కదా, ఒక అడుగు ముందుకేసి మన భారత సోదరుల కోసం మీరు దాన్ని ప్రూవ్ చేసుకోండి మోసం చేయలేదు అని. సో అందుకే మేము మీ మాటలు వినాలనుకుంటున్నాం. మీరు మాకు కాల్ చేసి మాట్లాడండి. మాట్లాడవచ్చు మీరు కావాలనుకుంటే. మధుకర్ గారు ఓకే. అండ్ ఒకసారి లావణ్య గారు ఉన్నారు. నేను మీ మాటలు విన్నాను కదా, మీ భార్య గారు. లావణ్య గారు, ఏం జరిగిందండి? ఆ 15 నెలలు ఆ ఇరుకురుకు గదుల్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్తో అని అంటున్నారు. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ? అవునండి, మేము అంత చిన్న షేర్ రూమ్లో ఉన్నాము. మా హస్బెండ్కి అది వీసా జాబ్ అప్లై చేశారు. అది మేము అప్పటికే అడిగాము అది జెన్యూనా కాదా అని. అతను జెన్యూనే అనేసి వీసా ప్రాసెస్ చేశారు. ఇప్పుడు అతను చేయడం వల్ల తనకి షేర్ కోడ్ అనేది కనపడదు, వేరేది కాబట్టి, న్యూ జాబ్ కాబట్టి. అందులో నాదొకటే కనపడుతుంది. నేను కన్వీనియన్స్ స్టోర్లో వేర్ హౌస్లో జాబ్ చేశాను. సరేలే అని తన వస్తుందిలే అనుకుంటే అది కూడా రాలేదు. తనది 1 డేలో అది ఇన్వాలిడ్ కాస్ అని వచ్చింది. దాని తర్వాత ఇంకొక కాస్ కూడా ఇచ్చారు, అది ఇన్వాలిడ్ కాస్ అనేసి. మేము అడక్క తను కొన్ని మంత్స్ తీసుకొని వేరే కాస్ ఇస్తామనేసి ఇచ్చారు. కానీ అది కూడా అప్లై చేస్తే అది కూడా ఇన్వాలిడ్ కాస్ అని వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా ఏదో ఒకటి చేయండి సార్, ఇది కూడా ఇన్వాలిడ్. ఆ సమయంలో మీరు పడ్డ ఇబ్బంది ఏంటి? మానసిక క్షోభ ఏంటి? ఆ టైంలో నేను మెంటల్ స్ట్రెస్కి ఎక్కువ అయ్యి నాకు డయాబెటిక్స్, పీసీఓడి అన్నీ వచ్చాయండి. మా హస్బెండ్కి అయితే ఇంక అసలు చెప్పనక్కర్లేదు. తనకి స్లీపింగ్ అసలు లేనే లేదు తనకి. దానివల్ల ఇప్పుడు సిపార్ మిషన్ పెడితే కానీ తన హార్ట్ బీట్ నిద్రలో అసలు 100 times కొట్టుకుంటుంది తనకి. అది పెట్టుకుంటే కానీ రిలీవ్ అవుతలేదు తనకైతే ఇప్పుడు. ఇదంతా 15 నెలల్లో మీరు అనుభవించిన మానసిక క్షోభ కారణంగానే వచ్చిన అనారోగ్యం అండి? అవునండి. ఓకే, రమేష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఆయన జాబ్ కన్సల్టెన్సీ నడుపుతున్నారు. ఒకసారి ఆయన కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత సురేష్ గారి దగ్గర నుంచి ఇంకా సమాచారాన్ని రాబట్టాలి. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు మీ క్యామ్ ఆన్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నా ఆడియో ఓకేనండి? ఓకే. ఎస్, రమేష్ గారు, మధుకర్ బాధితులు అని చెబుతూ సురేష్ అండ్ లావణ్య గారు బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఒకసారి వాళ్ళకి యూకేలో మధుకర్ ద్వారా ఎదురైన అనుభవాన్ని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా ఒక కన్సల్టెన్సీ నడుపుతున్నారు కాబట్టి మీరు వాటిని ఊహించగలరు. ఒకసారి వినండి మీరు కూడా. ఎస్, సురేష్ గారు ఓకే. మీరు వాళ్ళతో కాల్ చేస్తూనే ఉన్నారు, మెసేజ్ చేస్తూనే ఉన్నారు సిఓఎస్ కోసం. ఏం జరిగిన తర్వాత ఫస్ట్ కాస్ ఇచ్చారు కదండి. ఆ కాసు ఏంటి? ఫస్ట్ టైం మేము చేంజ్ చేయంగా నవంబర్ చెప్పాను, న్యూ ఇయర్ టైంలో ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారని చెప్పాను. ఆ తర్వాత గట్టిగా అడిగాను, ఏం సార్ మాకు కాస్ ఇస్తారా లేదా, మా డబ్బులతో మీరు ఫారెన్ ఎంజాయ్ చేస్తున్నా అడిగేసరికి రెస్పాండ్ కాలేదు. ఎప్పుడైతే జనవరిలో కాస్ ఇచ్చారండి, డ్రాఫ్ట్ కాస్ ఇచ్చారు. ఆ డ్రాఫ్ట్ కాస్ని డీటెయిల్స్ ఓకే అంటే నెక్స్ట్ ఒరిజినల్ కాస్ట్ రిలీజ్ చేస్తారు. అది మీరు ఓకే అంటే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్తే వాళ్ళు ఒరిజినల్ కాస్ట్ రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా కాస్ అనేది ఒక రిజిస్టర్డ్ కంపెనీ వాళ్ళు ఒక ఎంప్లాయీకి కాస్ట్ ఇచ్చే ముందు అంటే డీటెయిల్స్ ఇచ్చాక వాళ్ళు 5 minutesలో కాస్ట్ జనరేట్ అయిపోతుంది. కంపెనీకి కాస్ట్ అనేవి హోమ్ ఆఫీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో మీకు 5 కాస్ట్లు ఇచ్చే రైట్స్ ఉన్నాయని చెప్తారు. సో అట్లా ఒక కాస్ట్ ఇస్తారు మనకి. 5 కాస్ట్ ఏంటి? జనరల్గా ఒక కంపెనీకి ఇన్ని కాస్ట్లో ఇచ్చే రైట్స్ ఉన్నాయని ఇస్తారు. ఓకేనా? సో అట్లా ఒక ఎంప్లాయీ వర్త్ఫుల్ ఇంటర్వ్యూ పాస్ అయ్యి అంతా జెన్యున్గా వచ్చాడంటే వాడి కాస్ట్ రిలీజ్ చేసే రైట్ కంపెనీకి ఉంది. సో అలా మాకు ఇస్తారు కాస్ట్ అనమాట. సో ఆ కాస్ట్ ఇచ్చాక 5 minutes జనరేట్ అయిపోతుంది సార్. సిస్టమ్ జనరేట్ కాస్ట్ అనమాట. దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళు అది మాకు ఇవ్వాల్సింది అనమాట. వాళ్ళు ఇచ్చిన కాస్ట్ 3 months హోల్డ్ చేస్తారు సార్. యాక్చువల్ కాస్ట్ వ్యాలిడిటీ 3 months, 90 days కాస్ట్ వ్యాలిడిటీ. ఒక కాస్ట్ జనరేట్ అయ్యాక దాన్ని వ్యాలిడిటీ కాస్ట్ జనరేట్ కాలేదన్నారు కదా, డ్రాఫ్ట్ కాస్ట్ ఇచ్చారు. తర్వాత నేను డీటెయిల్స్ ఓకే అని ఒరిజినల్ ఇచ్చాక నేను వీసా అప్లై చేసుకుంటాను సార్. కాస్ట్ వ్యాలిటీ 90 days కదా, వీసా అప్లై చేసుకోవాలి. వీసా అప్లై చేస్తానంటే లేదండి, అది సాలిసిటర్స్ ఎగ్జామిన్ చేయాలంట.
ఒక కాస్ట్ సాలిసిటర్ ఎగ్జామిన్ చేయాలి అని ఎలా చెప్తారు సార్ మీరు? అంటే మేమంతా ఎగ్జామ్ ప్రతి COS లో అలాగే ఉంటుందా? అదంతా మాకు తెలియదని వాళ్ళు ఆడిన గేమ్ అది. ఓకే, మీకు ఏం తెలియదు. పుచ్చిపోయిన యాపిల్స్ కదా సార్ మేము, మాకేం తెలియదు కదా, మేము పుచ్చిపోయిన యాపిల్స్ కదా, మాకు పుచ్చిపోయిన యాపిల్స్ ఇచ్చాడు. ఆ ఫేక్ కాస్ట్ అనేది పుచ్చిపోయిన యాపిల్ మాకు ఇచ్చారు. మాకు తెలియదు పుచ్చిపోయిందని, కోసేదాకా తెలియదు అనమాట. సో వాళ్ళు ఇచ్చారు, మేము అప్లై చేస్తాం, చేయని ఇవ్వట్లేదు, కొయ్యని ఇవ్వట్లేదు, యాపిల్ కొయ్యని ఇవ్వట్లేదు, పుచ్చిపోయింది కదా చేయని. 3 నెలలు ఆపారు. 3 నెలలు ఆపాక కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయింది. జనవరిలో ఇష్యూ చేసిన కాస్ట్ ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయింది. మేము అడిగాం సార్ కాస్ట్ ఎక్స్పైర్ అయింది కదా అంటే, వాళ్ళు మళ్ళీ ఏదైతే ఫేక్ ఇమెయిల్ నుంచి కంపెనీ నుంచి ఇస్తారో అంతా వీడే నడిపాడు, బ్యాక్గ్రౌండ్లో ఇతను నడిపాడు. ఫేక్ జీమెయిల్ నుంచి మళ్ళీ మెయిల్ అనమాట, ఎవరైతే కాస్ట్ ఇష్యూ చేస్తుందో మెయిల్, సార్ మీకు కాస్ట్ కొన్ని రీజన్స్ వల్ల కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, మీకు కొత్త కాస్ట్ ఇష్యూ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ పంపించమంటారు. అంటే మళ్ళీ మొదటి నుంచి అనమాట, మళ్ళీ ఇంకో 3 నెలలు డ్రాగ్ చేయడానికి. సో ఫస్ట్ కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఎన్ని కాస్ట్లు వచ్చాయి మీకు? మాకు 3 కాస్ట్లు ఇచ్చారు. 3 ప్రతిదానికి మళ్ళీ ఏమైనా పే చేయాలా? ఒక్కొక్క దానికి లేదు అవసరం లేదు. 18,000 పౌండ్స్ సరిపోయింది. సో అయితే సెకండ్ టైం అడిగినప్పుడు ఇవన్నీ వర్కౌట్ కావండి, నేనే నా సొంతంగా నందూస్ కెఫే స్కాట్లాండ్లో పెడుతున్నాము, రాగానే మీకు మేనేజర్ పొజిషన్ ఇస్తాను, మీ వైఫ్కి అసిస్టెంట్ షెఫ్ పొజిషన్ ఇస్తాను, మీరు అక్కడే సెటిల్ అవ్వచ్చు అని చెప్పారు. ఓకే, సో 3 COS ఎక్స్పైర్ అయిన తర్వాత? లేదు, ముందే అండి, మధ్యలో అండి ఇచ్చారు. అది కూడా ఇవ్వలేదు. ఏమైంది సార్, దాన్ని కూడా 2 months చేస్తే ఏమైంది సార్ అంటే కౌన్సిల్ వాళ్ళతోటి ఇబ్బంది వచ్చింది, అందుకే ఆ రెస్టారెంట్ మాకు రావట్లేదు అని చెప్పారు. అది కూడా అబద్ధమే. ఆ తర్వాత మళ్ళీ 2025 సెప్టెంబర్ వచ్చేసరికి మేము ఇంకా పానిక్ అయిపోయాం. అప్పటికే మే 2025 నుంచి సెప్టెంబర్ 1 year దాటిపోయింది సార్. 1 year మేము ఎంత నరకం అనిపించామంటే, ఈ లోపల సార్ మేము చచ్చిపోతాం సార్, మీ ఆఫీస్కి వచ్చి నా వాళ్ళు అవ్వట్లేదు, మీరు కారు కొనమంటారు, లైసెన్స్ తీసుకోమంటారు, అది చేయమంటారు, అన్ని డబ్బులు ఖర్చు పెట్టించారు. అప్పటికి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు మొత్తంగా? ఓవరాల్గా నేను ఒక 15 లక్షలు ఖర్చు ఉంటుంది సార్. వాడికి అతనికి ఇచ్చిన డబ్బులు కాకుండా 15 లక్షలు ఖర్చు అయింది సార్. నేను నా ఇండియాలో నా కారు అమ్ముకున్నాను. ఓకే, మీరు ఒకసారి అందుబాటులోనే ఉండండి. ఒకసారి సురేష్ గారు మాట్లాడదాం. సుబ్బారెడ్డి, ఒక బాధితుడు UK నుంచి కాల్ చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు, కెనడా నుంచి. సుబ్బారెడ్డి గారు నమస్తే సార్. సుబ్బారెడ్డి నమస్తే. నమస్తే సార్. మీరు కూడా బాధితులేనా? కెనడా నుంచి కాల్ చేస్తున్నానండి. ఎక్కడ? కెనడా నుంచి. కాదండి, నేను బాధితుడిని కాదు. ఓకే, బట్ ఐఎమ్ లైక్ ఇంటర్నెట్ డాక్టర్. నేను రీసెంట్ గా ఇష్యూ చూశాను ఒక 1 week బ్యాక్. ఈ ఇష్యూ చూసిన తర్వాత ఐ డిడ్ మై డ్యూ డిలిజెన్స్ అన్నమాట. మీరు చూస్తాను అంటే మీకెవరు చెప్పని అవసరం లేదు, ఈ డేటా అంతా మీరే. ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఆ పాత్రలో వెళ్ళి వాళ్ళు ఎన్ని కంపెనీస్ పెట్టారు, ఏమేమి కంపెనీస్ పెట్టారు, ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు, రీసెంట్ గా ఎప్పుడు డిజాల్వ్ చేశారు, ఏ కంపెనీస్, ఇప్పుడు వాళ్ళు రీసెంట్ గా May 15th ఒక కంపెనీలో నందు గారిని కూడా తీసేశారు మళ్ళీ డైరెక్టర్ గా. ఈ మధ్య వాళ్ళు వేరే కంపెనీని డిజాల్వ్ చేయడానికి పెడితే కూడా ఈవెన్ రిజిస్ట్రార్ ఒప్పుకోలేదు. దే ఆల్రెడీ రిసీవ్డ్ ఏ కంప్లైంట్. ఈ డేటా అంతా ఆన్లైన్ లోనే ఉంటుందండి. మార్నింగ్ వాళ్ళ లాయర్ కూడా మాట్లాడారు, అది కూడా చూసాము. ఈ కార్పొరేట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ బుక్ అండి. ఓకే, మీరు ఒక్కసారి ఏం చేయకండి, మీరు జస్ట్ వెళ్ళిపోయి అది మధుకర్ జాగర్లమూడి కార్పొరేషన్స్ అని కొట్టండి UK అని గూగుల్లో, డైరెక్ట్ గా లింక్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా మంది చూస్తున్నానండి సోషల్ మీడియాలో, యాక్చువల్ కోర్ డేటా ఎవరు ఓపెన్ చేయలేదు. మేబీ యు ఆర్ ద ఫస్ట్ వన్ ఇప్పుడు. ఓకే, ఏంటి మీ ఫైండింగ్స్ ఏంటి దీనిలో మొత్తానికి? ఓకే, వాళ్ళ పేరు పైన కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని ఫేక్ కంపెనీస్ పెట్టున్నారు, దాని నుంచి వాళ్ళు కొన్ని COS జనరేట్ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓకే, మీ ఫైండింగ్స్ ఏంటి? మా ఫైండింగ్స్ ఏంటంటే ఇవన్నీ కూడా షెల్ కంపెనీస్ లాగా ఓపెన్ చేసేసి ఎవ్రీ కంపెనీ కూడా నెగిటివ్ లోనే ఉంది. ఎవ్రీ ఇయర్ దే ఆర్ రికార్డింగ్ రెవెన్యూ లేదు, -50,000 pounds లాస్, -40,000 pounds లాస్, అన్ని లాస్ చూపించటము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. వీళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళ అకౌంట్ లో వీళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేయించడము. అసలు ఆ కంపెనీస్ ద్వారా మీ పేరు ఏంటన్నారు? సారీ, మీ పేరు? సుబ్బారెడ్డి గారు, ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఎన్ని కంపెనీస్ స్థాపించారు? ఆ కంపెనీస్ నుంచి నిజంగా బిజినెస్ చేశారా? టోటల్ 9 కంపెనీస్ అండి.
యాక్టివ్ ఎన్ని Total ఉన్నాయండి 9 ప్రెసెంట్ companies యాక్టివ్ చేశారు. కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? 2 డిజాల్వ్ చేశారు. యాక్టివ్ 7 ఉన్నాయండి ఇప్పుడు. 7 2 డిజాల్వ్ అయిపోయి. ఓకే. యాక్టివ్ 7 లో 4 కంపెనీస్ కి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ తెచ్చుకున్నారు ఇష్యూ చేయడానికి. అవన్నీ కూడా అసలు బిజినెస్ నడవు, ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్, ఆల్ రెవెన్యూ ఆల్సో నెగిటివ్ అవన్నీ. ఓకే, అంటే అందరూ అన్ని ఎస్టాబ్లిష్ చేసిన అన్ని కంపెనీలు కూడా సిఓఎస్ ని ఇవ్వలేవా? అన్ని ఇవ్వలేరండి, దానికి కొంచెం అప్రూవల్ తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు స్కిల్డ్ వర్కర్ కి చేయట్లేదు, వీళ్ళు స్కిల్డ్ వర్కర్స్ ని వీళ్ళు తీసుకోలేరు. స్కిల్డ్ వర్కర్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసినప్పుడు నేను ఆ 1,41,000 కంపెనీస్ లో వీళ్ళ కంపెనీస్ లేవు స్కిల్డ్ వర్కర్స్ లిస్ట్. సో వీళ్ళు ఏంటంటే నాన్ స్కిల్డ్ వర్కర్స్, బేసికలీ స్కిల్ లెవెల్ ఏ కాకుండా వీళ్ళంతా ఈ షెఫ్లు ఇలా చిన్న జాబ్స్ చేస్తున్నారు కదా, వీళ్ళని ఫోకస్డ్ గా చేశారు. మళ్ళీ తను ఏం చేశాడు అంటే ఈ మధుకర్ అంతా కూడా వాళ్ళ కంపెనీనే కాకుండా బయట వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళతో కూడా టైప్స్ పెట్టుకోవడము, ఈ క్యాండిడేట్స్ ని ఇక్కడ ఇండియా నుంచి తీసుకెళ్లడం అక్కడికి. ఇప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీళ్ళు మాత్రం ఎన్ని ఇస్తారండి? ఈవెన్ గవర్నమెంట్ వీళ్ళు క్యాచ్ కదా, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కదా. సో వీళ్ళు ఒక 3-4 వాళ్ళ ఇష్యూ చేసిన తర్వాత బేసికలీ బయట వేరే వేరే పీపుల్ చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మీరు కాల్స్ కూడా వినుంటారు కదా వాట్సాప్ లో, అవి నేను విన్నాను అవన్నీ. సో వీళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళ కాల్స్ విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఏడుస్తూ మన చెప్తుంది, నవీన్ గారు అని, వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడారు, ఒక వీడియో చూశాను. ఆవిడ కూడా మేము అక్కడ వెళ్ళామండి, బర్మింగ్హామ్ వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి అక్కడ జాబ్ లేదన్నారు. వాళ్ళని అడిగితేనేమో కాస్ట్ మేము ఇచ్చినా కూడా మీరు వాళ్ళనే అడగాలండి, మధుకర్ గారు వాళ్ళనే అడగాలి, మీరు మమ్మల్ని అడగకూడదు అని చెప్తున్నారు కదా. అవును. సో ఇదంతా ఏంటి అంటే వీళ్ళ కంపెనీసే కాకుండా బయట వేరే కంపెనీస్ కూడా దే హావ్ యూజ్డ్ ఇట్ అన్నమాట. అంటే బయట వేరే కంపెనీస్ నుంచి ఆ ఎంప్లాయర్ కి, ఆ కంపెనీకి తెలియకుండా వీళ్ళే ఫేక్ సిఓఎస్ జనరేట్ చేశారని అనుకోవాలి దాన్ని బట్టి, అంతేనా? అన్ని నేను అన్నానండి, అన్ని ఫేక్ అని నేను అన్నాను. బికాస్ అంటే అలా కాదు, ఇప్పుడు ఎంప్లాయర్ ని సిఓఎస్ గురించి అడుగుదామని వీళ్ళు వెళ్తుంటే వీసా ప్రాసెస్ ఫెయిల్ అయిన తర్వాత అసలు ఆ కంపెనీ ఎక్కడుందో తెలీదు, వాళ్ళ కనీసం గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదు, మీకు సంబంధం లేదు అని, అలాంటి పరిస్థితిని ఏమనాలి? అవును, వీళ్ళు అలాగే చేస్తున్నారు కదండి. ఇప్పుడు వీళ్ళు కూడా పెట్టిన కంపెనీస్ మీరు చూస్తే, ఇప్పుడు ఆన్ లైవ్ లోకి వెళ్ళి మీరు చూసారో లేదో నాకు తెలీదు, యూ కెన్ ప్రొజెక్ట్ ఇట్, మీరు ఆ సైట్ ఓపెన్ చేయొచ్చు, gov.uk లో మొత్తం ఉంటుంది, డైరెక్ట్ ఓపెన్ ఇదంతా ఇక్కడ కార్పొరేషన్స్ కానీ అన్ని, కెనడా కానీ, యుఎస్ కానీ, యూకే కానీ. మేమేమంటున్నాం, వీళ్ళు కూడా అలాగే పెట్టారు కదా, వీళ్ళే కూడా ఏమైనా పెద్ద పెద్ద. సుబ్బారెడ్డి గారు ఒక్కసారి మీరు కొంచెం అందుబాటులోనే ఉండండి, ఎందుకంటే మీరు కొంత ఇంపార్టెంట్ డేటాను కూడా ఇచ్చారు. వాళ్ళు 9 కంపెనీలు స్థాపించారు, 7 కంపెనీలు యాక్టివ్గా ఉన్నాయి, 4 కంపెనీలు సిఓఎస్ జారీ చేస్తున్నాయి, అందులో కూడా యాక్టివిటీ సరిగా లేదు అని. మనకి రమేష్ నల్లమూర్తి గారు ఉన్నారు, ఆయన ఒక కన్సల్టెన్సీ కంపెనీని రన్ చేస్తున్నారు. రమేష్ గారు, మీకు ఏమర్థమైంది ఈ ఎపిసోడ్లో? నా పేరు రమేష్ నల్లమూర్తి అండి, నేను కెనడా నుంచి